జరుగుతుంది. ఇంకో మాట అంటున్నాడు, అందరి హృదయాలు ఒకటొగ్గాక అన్నాడు. అవమన్న అవవు అంటే ఒక మహాలక్ష్యం కోసం అందరూ కలిసి పనిచేయాలి. ఇది బాగా ముఖ్యమైన అంశం. వీడి నాకు పడ్డు, వాడి నాకు పడ్డు. అరే ఇంట్లో నలుగురికి ఒకరంటే ఒకరు పడ్డరు. ఇవాళ కొట్టుకుంటారు, రేపు మళ్ళీ కలిసిపోతారు, ఎల్లుండి మళ్ళీ కొట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మనిషికి మరొకరితో పడదు. ఒక్కొక్కసారి వాడికి వాడే పడ్డు. ఎది మళ్ళీ చీచి చీచి అని తను తిట్టుకో అని బతుకుతున్నామా లేదా? మనకు మనం పడకపోయినా అలా బతుకుతున్నాము. ఒక మంచి లక్ష్యం కోసం కలిసి పని చేయాలి. అక్కడ కనబడాల్సింది లక్ష్యమే కనబడాలి. ఆ లక్ష్యంతో పనిచేసేటప్పుడు భేదాభిప్రాయాలు వగేరాలు ఉండవచ్చు, ఒకరిని ఇంకోరు బాధ పెట్టే సందర్భం ఉండవచ్చు. ఆ సమయంలో గుర్తుండవలసింది లక్ష్యం మాత్రమే. లక్ష్యం గుర్తుపెట్టుకున్నప్పుడు వాళ్ళందరూ ఎలా వెళ్తారు? అలా కాక పరస్పర విభేదాలు వస్తే ఆ విభేదాలు తొలగడానికి వేదంలో మంత్రాలు ఉన్నాయి. సౌమనస్య సూక్తం మొదలైన వాటితో అది పారాయణ చేసిన, హవనం చేసిన వేదంలో మంత్రాలు యజ్ఞ రూపంలో వినియోగిస్తే అద్భుత ఫలితాలు వస్తాయి, సందేహం లేదు. ఆ యజ్ఞములని చెయ్యడం తెలియాలి కదా, అవసరం లేదయ్యా. ఆ వేద మంత్రములు సస్వరంగా చక్కగా అధ్యయనం చేసినా తత్ఫలితం లభిస్తుంది అని తెలుసుకోవాల్సింది ఇక్కడ. కనుక సౌమనస్య సూక్తములు మొదలైనవి చదివినప్పుడు ఒక మంచి పని కోసం పనిచేస్తున్న 10 మందిలో విభేదాభిప్రాయం ఏర్పడి అది చీలిపోతూ లక్ష్యం దెబ్బతింటున్నప్పుడు ఆ మంత్రములతో మనం సమన్వయించవచ్చు. అవి మనకి తర్వాత తంత్రశాస్త్రాల్లో కూడా ఆ రూపంలో మళ్ళీ ఇంకో విధంగా వచ్చాయి. ఐకమత్యం భవేదేశాం బ్రాహ్మణానాం పృథగ్ధియాం ఇత్యాది రూపాలతో కనబడుతుంది. వీటికి సహృదయం, సామనస్యం, అవిద్వేషం కృణోమివహ, అన్యో అన్యమభిహర్యత వత్సంజాతమివాగ్నియా. నేను ఇక్కడ ముందే చెప్పినట్లుగా అర్థం చెప్పడం కోసం ఎంత అవసరమో అంత చెప్పుకుంటున్నాం. బహుశా ఈ శబ్దం మీరు గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు. అలాగని ఇప్పుడు గుర్తుపెట్టుకుని మరీ గుర్తుపెట్టుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి. కేవలం దాని భావం మాత్రం తెలుసుకోవాలి. ఇందులో ఏం చెప్తున్నా అంటే సహృదయం అంటే సమాన హృదయం, అది చెప్తున్నాడు ఇక్కడ. సమాన హృదయం. రెండవది సౌమనస్యం, ఒకరి పట్ల ఒకరికి వైమనస్యం లేకుండా సౌమనస్యం ఉండాలి. అవిద్వేషం, ఇది చాలా ముఖ్యమైనది. ద్వేషభావం ఉండకుండా ఉండుగాక. ఒకరు ఇంకొకరిని ఎలా చూడాలంటే వత్సంజాతమివాగ్నియా. అగ్నియా అంటే వేద భాషలో గోవు అని అర్థం. అగ్నియా అని వచ్చిందంటే గోవు అని అర్థంట. అగ్నియా అంటే కొట్టకూడనిది అని అర్థం. ఏ జంతువైనా చేలో మేసినా హే హే అని కర్రతో అదిలిస్తావేమో, గోవుని అలా కూడా చేయకూడదు. కొట్టకూడని జంతువు అగ్నియా అని గోవు గురించి చెప్తుంది. ఆ గోవు పుట్టిన వత్సని ఎలా చూసుకుంటుందో ప్రేమగా, అలా ఒకరికొకరు అలా చూసుకుందుముగాక. ఎంతకంటే సమభావం గురించి ఏ సమాజం చెప్తుందో చెప్పండి. అలా చూపించారు, ఇక్కడ చూపించారు కూడా. ఒకరిని ఆదుకునేటప్పుడు వారి మతం ఏమిటో, వారి కులం ఏమిటో చూడరు, ఆదుకుంటారు. అరే జంతువు కష్టంలో ఉన్న ఆదుకుంటామే. అలాంటి కరుణని ఆత్మగుణాల్లో మొదటి స్థానం ఇచ్చారు కరుణకి. కరుణ అంటే పరదుఃఖ అసహిష్ణుత, ఇతరులు దుఃఖపడితే తట్టుకోలేని లక్షణం. అది ఆత్మగుణాల్లో ఒకటి చెప్పారు. ఆత్మగుణాల గురించి సందర్భం వచ్చింది కనుక కరుణ, అనసూయ, అకార్పణ్యం అంటే దిగులు లేకుండా ఉండగలగడం, ఇలాంటివి కొన్ని చెప్పాడు. ఇవి ఆత్మగుణాలట. అనసూయ అంటే అసూయ లేకుండా ఉండడం, క్రోధాదులు లేకుండా ఉండడం, ఇవన్నీ ఆత్మగుణాలు. ఈ ఆత్మగుణాలు సంతరించుకోకుండా ఎన్ని కర్మలు చెయ్యు, ఆ కర్మలు నిన్ను శుద్ధి చెయ్యలేవు. ఈ ఆత్మగుణాలు కలిగి చెయ్యవలసినని చెయ్యలేకపోయినా, చేసిన కొద్ది చేసిన ఈ ఆత్మగుణాలు ఉండడం వల్ల అధిక ఫలితం ఇస్తుందో ధర్మశాస్త్రం చెప్తుంది. పరిశీలించండి. కనుకనే వేదం ఎంత బోధిస్తామో వాడితో ఆత్మగుణాలు అంత బోధించాలి. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప అంశం అంటారు పరమాచార్యులు వారు. పరమాచార్యుల వారికి సందర్భంలో చెప్పారు. ఆత్మగుణాలు అంటే అంతరంగ శుద్ధికి పనికొచ్చేవి చాలా ముఖ్యమైనటువంటివండి. అందులోనే అసత్యం పలకకపోవడం, సత్యాన్ని పలకడం, ఇది చాలా ముఖ్యమైన అంశం. పూర్వం వైదిక కర్మల్లో ఉన్నటువంటి వారు అగ్నిహోత్రికులు ఒకవేళ ప్రాణమాన ధన రక్షణ కోసం ఒకవేళ అసత్యం పలకివ్వలసి వస్తే తప్పు లేదుట. ఎందుకు తప్పు లేదు అంటే రక్షణ కోసం పలికారు కనుక తప్పు లేదుట. కానీ రక్షణ కోసమైన అబద్ధం పలికారు కనుక తద్దోష నివారణార్థం సారస్వతేష్టిని చేసేవారట. ఎలా కాపాడుకునేవారు చూడండి సత్యాన్ని. కనుక వాగ్రూపమైన వేదం మనం రక్షించాలంటే వాక్కును పవిత్రం చేసుకోవాలి అని చెప్పాడు ఇక్కడ. కనుక అటువంటి సత్యము, అహింస, కరుణ ఇత్యాది గుణములు ఆత్మగుణములు. ఇవి నేర్చుకోవాలి. వేదం నేర్చుకోవాలి, స్మార్థాన్ని నేర్చుకోవాలి, ఆగమాలు నేర్చుకోవాలి. వాటిలో చెప్పినటువంటి ఆ హృదయ శుద్ధిని కలిగించే ఈ ఆత్మగుణాలను కూడా అలవరుచుకోవాలి. ఇది ప్రధానమైన అంశం ఇక్కడ.
ఇవి మనల్ని రక్షిస్తాయి. ఎందుకంటే ఎవడు పరిపూర్ణంగా ఏది చేయలేడు. పరిపూర్ణంగా నేను చేయగలిగని ఏ ఒక్కడు చెప్పలేడు. ఒకవేళ నేను పరిపూర్ణంగా ధర్మం చేశానంటే నువ్వొకడు మిగిలేవు కదా అని కలిపురుషుడు చూసి వస్తాడు అక్కడికి. ఎందుకంటే అందరినీ నాశనం చేసి వస్తున్నాడు కనుక వీడెవడో ఇలా చెప్తున్నాడు కనుక వీడి దగ్గరకు వచ్చి దెబ్బ కొడదాం అనుకుంటాడు. జాగ్రత్త. అందుకే ఎప్పుడూ కూడాను ధర్మం చేస్తున్నాను కానీ శాస్త్రం చదివేను కానీ అహం లేకుండా ఉండగలగాలి ఇక్కడ. అందుకే నిన్న కథలో అంత కొండలోంచి 3 గుప్పిళ్ళు తీయడం అనేటువంటి చెప్పడం ఉద్దేశం ఏంటంటే అహంకారం వదలమని చెప్పాడు ఇక్కడ. పైగా నీకు ఇంకా ఆయువిస్తే ఏం చేస్తావంటే వేదం చదువుతానన్నాడు ఆయన. చూసారా, అతడు గొప్పతనం 2 విధాలుగా చూసుకోవాలి. ఆయువంతా జ్ఞానానికి నువ్వు వెచ్చించు. నువ్వు ఎంత ఆయువు వెచ్చించినో మొత్తం తెలుసుకోలేవని ఆయువుని వెచ్చించు. అది గొప్ప మాట అంటే ఇక్కడ. ఇలాగ అహంకారాలను అరగదీయడానికి, ఆత్మగుణాలను అరవర్చడానికి వేదం అడుగున బోధిస్తుంది. అందుకే అవిద్వేషం కృణోమి వహ. మీరంతా కూడా విద్వేషములు లేకుండా ఉండాలి. ఎంత ఆదరించాలి అంటే ఇంతకంటే ఆదరణకి అప్పుడు చెప్పలేండి. ఏమని? ఆవు దూడని ఎంత ప్రేమిస్తుందో ఆ విధంగా అన్నారు. పైగా కోరుకునేది వేదం అడుగడుగున శుభము 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 శుభమే కరుకుంటుంది ఇక్కడ. ఎందుకంటే ఎవరైనా శుభంగా మాట్లాడుతుంటే 5 నిమిషాలు కూర్చుంటే అప్పటి వరకు మనకున్న దుర్భావాలన్నీ పోయి శాంతి వస్తుంది. అవునా లేదా? ఎంత దుర్భావాలతో ఉన్నవాడైనా మంచి మాటలు జరుగుతుంటే అలా కూర్చున్నాడు అనుకోండి, 5-10 నిమిషాలు అతను పరివర్తన రాకపోతే చూడు. అదే మంచి విషయాలు వినడం అలవాటు చేసుకున్న వాళ్ళల్లో స్వాభావికంగా కొన్ని దుర్గుణాలు ఉన్నా తగ్గుతాయి చాలా బాగా. ఏది? మంచి మాటలు వింటేనే. అలాంటిది మంత్రపూతమైనటువంటి శక్తి కలిగినవి. మంత్రపూతమైనవి అవే మంత్రములు. ఆ మంత్రముల్లో వినబడే మంచి మనల్ని పవిత్రం చేసి వెంటనే శుద్ధి చేస్తుందండి. అందుకే వీటిని ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్తూ ఉండాలి, తెలియజేస్తుండాలని ఎందుకు చెప్తున్నారంటే శుద్ధి చేసే ప్రక్రియ దీనికి మించి లేదు. అందుకే శం మే అస్తు అభయం మే అస్తు, శం మే అస్తు అభయం మే అస్తు అని అధర్వేదంలో చెప్పారు. శం అంటే శుభము మాకుండుగాక, అభయముండుగాక, అందరూ భయరహితులే జీవింతురుగాక. ఇన్ని రకమైన ఆకాంక్షలు మనకు కనబడుతున్నాయి. ఇలాంటి ఆ వేదము నిరంతరం శక్తివంతం కావాలి అంటే ఆమ్నాయం వల్ల అవుతుంది అన్నాడు. ఆమ్నాయం అనే మాటకి నిరంతరం వల్లివేయుట ఇదొక అర్థం. ఇంకొక అర్థం చెప్పారు. నిరంతరం మననాదులు చేయడం, శ్రవణ మనన నిధ్యాసనలు కూడా ఆమ్నాయం అని పేరు పెట్టారు ఇక్కడ. అంటే విద్య ఎప్పుడు కూడా వచ్చింది కదని వదిలేయకూడదుట, నిరంతరం వల్లెవేస్తూ ఉండాలి. అలా వల్లెవేయకపోతే వేదం యొక్క తేజస్సు కూడా తగ్గిపోతుందన్నారు. అది హనుమంతుడు సీతమ్మను చూసినప్పుడు ఎలా ఉన్నదా సీతమ్మ అంటే ఆమ్నాయానామయోగేన విద్యాం ప్రశిథిలామివా అన్నాడు ఇక్కడ. ఆమ్నాయం లేకపోవడం వల్ల బాగా శిథిలమైపోయిన విద్యలా ఉన్నది అన్నాడు. అందుకే వేదం చదివి రామాయణం చదివితే ఎంత అద్భుతంగా కనబడుతుందో తెలుసా? అడుగడుగున వేదం కనబడుతుంది. అలాగే భారతం కూడా వేదం చదివి చదివితే ఇంకా బాగుంటుంది. మరొక్క మాట, భారతం రామాయణం చదివి వేదం చదివితే ఆ వేదం ఇంకా మొదలుగా ఉంటుంది. ఒకదానికొకటి అంత అందంగా ముడిపడిపోయి ఉంటాయి. పైగా వాళ్ళు పెట్టిన పేర్లలో కూడా వేదం కనబడుతుంది. హనుమాన్ అది వేద సంబంధమైన నామం. అధరాహను పూర్వరూపం దగ్గర నుంచి అది వేదం సంస్కారం లేకపోతే నామమే లేదు. ఆంజనేయ వేద శబ్దమే అదంతా కూడా. అవన్నీ రుజువు చేయాలంటే పెద్ద విశేషం. మొత్తానికి వేదము కానిది సనాతన ధర్మంలో లేదు. అలాంటిది ఏదైనా ఉంటే దాన్ని ధర్మంగా అంగీకరించడానికి వీలు లేదు. ఇది తెలుసుకోవాల్సిన అంశం. అందుకే స్పష్టంగా ఇక్కడ చెప్తూ సంస్కారేణ యథాహీనా వాచమర్థాంతరంగతం. సంస్కారం లేకపోతే వాక్కు మరొక అర్థాన్ని ఇస్తుంది కదా అన్నాడు. ఇక్కడ సంస్కారం అంటే సరైన అధ్యయన పద్ధతుల్లో తెలుసుకోవడమే సంస్కారము. అది లేనప్పుడు వాక్కు అనర్థం అపార్థం అని రెండిటిస్తుంది. ఇలాంటి విషయములు మనం గమనించుతూ వేదము యొక్క స్వతప్రమాణం అపౌరుషేయం, స్వతప్రమాణం అనే మాట వేదానికి చెప్తున్నారు. అంటే వేదం తనంత తానే ప్రమాణం. వేదం ప్రమాణం అని చెప్పడానికి మరేదో ప్రమాణం చెప్పడానికి లేదుట. వేదం స్వతప్రమాణం. ఎలాగంటే సూర్యుడు స్వయం ప్రకాశం ఎలాగో వేదం ఆ విధంగా స్వతప్రమాణం అని చెప్పారు. అందులో ఇలా కొన్ని సూక్తములు చూస్తుంటే ఆశ్చర్యం. వేదం చెప్పని పరిహారం లేదు. ఈ మాట అలా పెట్టుకు అలా ఆలోచించుకోండి. సృష్టిలో ఏ సమస్యకైనా వేదం పరిహారం చెప్తుంది. ఇది అద్భుతమైన అంశం. ఏమండి, మరి ప్రారంధం అనుభవించాలి కదా. పరిహారాలు వస్తే ఎలా అండి అంటే, ప్రారంధం అనుభవిస్తానని చెప్పి మందు మానడం మానేస్తున్నావా? ఒకటి చెప్పండి. ప్రారంధం అనుభవిస్తున్నారు, మందు మానడం మానవేస్తున్నామా?
వాడుతున్నాంగా. మందుని ఎలా వాడుతున్నావో మంత్రం కూడా అలాగే వాడు. దానికి ఏముంది ఇక్కడ? అయితే మందులు పనిచేస్తున్నాయా చెప్పండి? తలూపేస్తున్నా పనిచేస్తున్నాయండి. ఒకే జబ్బుతో ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ఇద్దరికీ మందిస్తే ఒకడు పరిపూర్ణ ఆరోగ్యవంతుడి బయటకు వస్తాడు, ఇంకోటి ఇంకోలా బయటకు వస్తాడు. డాక్టరు ఆయనే, మందు ఆయనే, రోగం ఒకటే, రోగులు ఇద్దరు. అప్పుడు ఏం చెప్తాడు సమాధానం? నా మందు విఫలమైందంటాడా? వాడు దురదృష్టం అంటాడు. అవునా లేదా? అక్కడ అదృష్టం దురదృష్టం వచ్చిందా లేదా? కనుకనే మనం చెయ్యవలసిన పరిహారాలు శాస్త్రంతో ఉన్నాయి. శాస్త్రం ప్రధానికి పరిహారం ఉంది, చెయ్యాలి. అది చేసినప్పుడు ఫలితం కనిపించిందంటే ఎందుకు కనిపించలేదు? ఇప్పటి వరకు కూడా వేదమంత్ర వినియోగం నిష్ఫలమైన దాఖలాలు లేవు. పరిశీలించండి, ప్రయోగించిన వాళ్ళని చూడండి, కనిపిస్తాయి. కొండొకచో నాకు పని చేయలేదని ఎవడైనా చెప్పి ఉంటే ఎందుకు ఔషధం వలె అవ్వచ్చు. అయితే ఔషధం పనిచేయదేమో కానీ మంత్రం పనిచేసి తీరుతుంది. ఎందుకంటే సత్యం కదా. సత్యం అంటేనే వ్యర్థము కానిది ఒక అర్థం, ఎప్పుడూ ఉండేది ఒక అర్థము, వ్యర్థము కానిది ఒక అర్థం, అమోఘం. కనుక పనిచేసి తీరుతుంది అంటే అర్థం ఏమిటి? నీ ప్రారంధం ఎంత బలంగా ఉందో నువ్వు చేసిన ప్రక్రియ అంత బలంగా లేదు కనుక. ఇప్పుడు ఒక్క విషయం అర్థమైంది కదా. దీనికి మళ్ళీ త్రిపుర రహస్యంలో దత్తాత్రేయులు వారు పరశురాముడు గొప్ప మాట చెప్తారు. ప్రారంధం గొప్పదా, మనం చేస్తున్న ప్రయత్నం గొప్పదా, ఏది ఫలిస్తుంది? ఒక్కొక్కడు ప్రారంధం బలంగా కనబడుతుంది, ఒక్కొక్కడు మన ప్రయత్నం గొప్పగా కనబడుతుంటే రెండు పొట్టేళ్ళు కొట్టుకుంటున్నప్పుడు ఏ పొట్టేలు గెలుస్తుంది అన్నాడు ఆయన. చెప్పగలరా ఎవరైనా? చెప్పలేరా? దేని బలం ఉంటే అది గెలుస్తుంది. ఇది పెద్ద ఆలోచన ఎందుకమ్మా? ఇప్పుడు కోడి పందాలు పొట్టేలు పందాలు నేను పెట్టట్లే. బలమున్న పొట్టేలు గెలుస్తుంది కనుక ప్రారంధం ఒక పొట్టేలు, ఈ ప్రయత్నం ఒక పొట్టేలు. ఏ పొట్టేలు గెలుస్తుంది చెప్పండి ఇప్పుడు మీరే? దేనికి బలం ఉంటే అది తెలుస్తుంది. ప్రారంధానికి ఏ బలం ఉందో నీకు తెలియదు కనుక ఈ బలం పెంచు, దీని బలం పెంచు. ఒకవేళ దీనికంటే ప్రారంధానికి బలం ఉంటే అప్పుడు ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అవ్వదు, ఆ ప్రారంధం అనుభవించేసావు. కానీ ఇవాళ నువ్వు మంత్రరూప పరిష్కారం చేసేవే అది వ్యర్థం కాదట. మందు వ్యర్థమై మళ్ళీ రోగం ముదరొచ్చు కానీ మంత్రం వ్యర్థం కాదు. సరికదా? వీడికి ఈ జన్మలో వీడు అనుభవించవలసింది అనుభవించాడు, దాన్ని నేను కొంత తగ్గించగలిగాను అని తర్వాత జన్మల్లోకి తీసుకెళ్ళి నేను బాగు చేస్తుంది. కానీ మంత్రం ఎప్పుడు వ్యర్థం కాదు. కనుక శాస్త్రం చెప్పిన ఏ పరిష్కార ప్రక్రియలు ఉన్నాయో అవి చేయాలి. అలాంటివి ఎన్ని చెప్పిందో. నేను తంగిరాల బాలగంగాధర శాస్త్రి గారితో ఒకప్పుడు మాట్లాడే భాగ్యం లభించింది. ఆయన ఎన్ని అద్భుతాలు చెప్పారో. ఆయన వేదమూర్తులు, 3 వేదములు ఎంత నిష్ణాతులు. వేటితో ఏ ప్రయోగములు చేసి ఏవి సాధించవచ్చో చెప్పడమే కాదు, చేసి చూపించినటువంటి సిద్ధపురుషులు. అలాంటి వారు వేదమునందు చాలామంది ఉన్నారండి. కారణం వాళ్ళు వేదాన్ని ఒక విద్యలా అధ్యయనం చేసేసి ఇంకో రకంగా జీవించకుండా ఒక తపస్సుగా వేదాన్ని నిత్యం చేయడం వల్ల, పరిశీలించడం వల్ల, పరిశోధించడం వల్ల, ప్రక్రియలు తెలియడం వల్ల ఎందరినో కాపాడారు వారు. అంటే అలా కాపాడగలిగే శక్తి వేదానికి ఉంది. ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారముల్లో ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారయో అలౌకికముపాయం యో గ్రంథో వేద ఇది సవేద, యో గ్రంథో వేదయతి సవేద. ఇష్టప్రాప్తికి అనిష్ట పరిహారానికి నేను సంస్కృతంలో చెప్పాను ఏమనుకోవద్దు. ఇష్టమైనవి కలగడానికి, కష్టమైనవి తొలగడానికి పరిహారములు చెప్పడంలో లౌకిక ఉపాయాలను మించిన ఉపాయం ఏది చెప్తుందో దాని వేదం అని పేరు. ఎన్ని సూక్తములు ఉన్నాయో. ఋగ్వేదంలో భగసూక్తం ఒక సూక్తం ఉంది. ఆ సూక్తము సప్తమ మండలంలో వస్తుంది. ఆ సూక్తాన్ని అనుష్ఠిస్తే రోగములు పోతాయని చెప్పారు. వీటి గురించి ఇతర గ్రంథములు యందు ఫలానా సూక్తం చేస్తే ఇలా వస్తుంది అని కొన్ని గ్రంథాల్లో చెప్పారు. అలాగే వేద దేవతల గురించి, వేద వృత్తాంతాల గురించి బృహద్దేవత మొదలైన గ్రంథాలు చెప్తూ ఉంటాయి. నివేష్టకామో రోగార్తో భగసూక్తం జపేత్ సదా నివేశం విశతి క్షిప్రం రోగైచ్చ పరిముచ్యతే. ఈ మాటలు చెప్పారు. దీర్ఘాయుష్మంతులు కావాలనుకున్నవారు, రోగములు తొలగాలి అనుకున్నటువంటి వారు భగసూక్తాన్ని జపం చేయమన్నారు. అంటే ప్రక్రియ చెప్పారు ఆ విధంగా. అలాగే త్రయంబకాది మంత్రముల వినియోగం కూడా చెప్తూ ఉన్నారు. పర్జన్య సూక్తం అని ఒక సూక్తం ఉంది. దానితో అనస్నతైత జప్తవ్యం వృష్టికామేన యత్నత పంచరాత్రయప్యతిక్రాంతే మహతీం వృష్టిమాప్నుయాత్. ఆ పర్జన్య సూక్తం జపం చేసినట్లయితే కరువులున్నటువంటి కాలంలో కూడా 5 రాత్రుల్లో వర్షం పడుతుందండి. ఇక్కడ ఇలా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ కూడా మనకి
కరువులు ఉన్నప్పుడు వరుణ జపాలు, అభిషేకాలు సెక్కులర్ అయినా సరే చేసి బాగుపడుతున్న వాళ్ళు కనిపించట్లేదా చెప్పండి. ఇక్కడ ఎన్నో ప్రయోజనాలు వేదం చెప్పినటువంటివి ఇలా గోచరిస్తుంటాయి. అలాంటి సూక్తములకి కొదవలేదు. ఇందాక చెప్పినట్టు కొన్ని మంచి మాటలు ఉపదేశాలకు కనబడుతున్నవి ఉంటాయి. అవి విన్నప్పుడు మనకి ఏమనిపిస్తాయి? మంచి మాట చెప్పారని గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి? అందరం కలిసికట్టుగా ఉండాలి, క్రోధాలు ఉండకూడదు, విద్వేషాలు ఉండకూడదు. తప్పకుండా నోట్ చేసుకుందాం. వేదంలో ఏ సూక్తం చెప్పింది? ఇది ఋగ్వేదమా అధర్వేదమా? రాసుకుంటాం. ఎందుకు? ఇంకోటి చూపించడానికి. అది వచ్చింది బాధ. నోట్ చేసుకునేది ఎందుకంటే ఇంకోటికి చూపించడానికి. అప్పుడు వాడు వీడికి ఎన్ని తెలుసో అనుకోవాలని. కానీ వాడు వీడి దగ్గర తీసుకుని వాళ్ళు అదే పని చేస్తాడు. కానీ ఆ చెప్పిన సూక్తము చెయ్యాలి అనిపించడానికి మనకు ముందు బుద్ధి పుట్టాలి కదా, తర్వాత చెయ్యాలి కదా. ఇవి నీతి వాక్యాలకు ఉండే ప్రమాదం ఏది? నీతులకేమి లోకమున నేర్పుగా చెప్పిన సత్కవిశ్వరులు. వాటికేమింది? నీతులు చూసి సత్పదము బాయకు ఉండుట లెస్స. కానీ నీతులు చూసి మంచి మార్గంలో ఉండాలి అనుకునే వాళ్ళు ఎంతమంది అయ్యా? అందులో చెప్పేటప్పుడు కొనక్కుండా కొంత వినాలి, కొనికి కొంత వినాలి, అవి గుర్తుండాలి, అవన్నీ బట్టి పాటించాలి. అందరూ చేస్తారా? అది ఈ నీతి వాక్యాలు కాదండి వేదం చెప్పేది. వేదం చెప్పేది నీతి వాక్యములే, కానీ నీతి వాక్యములు కావు. నీతి వాక్యం అనేది కూడా ఎంత భయంకరంగా తయారైపోయిందంటే, ఇందాక చెప్పినట్టు ఇంకోటి చెప్పుటకు ఏం మంచి కొటేషన్ అండి. పొద్దున్నే టీ కంటే ముందు కొటేషన్ ఫార్వర్డ్ చేయడం, గుడ్ మార్నింగ్ దానికి ఎందుకు కొటేషన్, అలాంటివి ఇక్కడే నోట్ చేసుకుని వెళ్ళి మీరు కూడా చేయొచ్చు. ఇలాగ కొటేషన్స్ ఫార్వర్డ్ చేయడం వల్ల వీడికి వాడికి ఏం ప్రయోజనం లేదు. ఆ మాటకి శక్తి కావాలనేది మంత్రం కావాలి. అందుకే చెప్తున్నాం ఇక్కడ అలాంటి మాటలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. వాటిని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. సూక్తములు కింద అలా చెప్పారో అని చెప్తూ ఉంటే రోగ నివారణ సూక్తం అని కూడా ఉన్నది. ఇందాక చెప్పినది కాకుండా భగసూక్తం కాకుండా అధర్వేదంలో రోగ నివారణ సూక్తం చెప్తున్నాడు ఇక్కడ. ఆ సూక్త పారాయణ చేస్తే రోగాలు పోతాయట. ఇప్పుడు ఆ మంత్రములన్నీ నేను అర్థాలతో చెప్పట్లేదు, కానీ భావాలు ఎంత గొప్పగా ఉంటాయి. ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తే భావాలని చెప్తున్నాం ఇక్కడ. ఈ మంత్రములు ఒక వేదంలో మంత్రాలు మరొక వేదంలో కనబడుతుంటాయండి. ఇది తెలుసుకోవాల్సిందే. అది వేదాలకున్న అనుబంధం. ఇది తెలియక ఇది ముందు వేదం తర్వాత వేదం అనుకుంటాం, కానీ ఒక వేదానికి ఉన్న అనుబంధములు కూడా తెలుసుకోగలగాలి. అంటే ఒకే వేదంలో అన్ని వేదములు ఎలా చెప్పబడ్డాయో కూడా నిన్న మొన్న మనం ప్రస్తావనలో చెప్పుకున్నాం. చేతి గురించి ఒక మంత్రం చెప్పారు. ఇప్పుడు దేశ విదేశాల్లో హీలింగ్ అని ఒక మాట వస్తుంది. ఏదో ప్రాణిక్ హీలింగ్ అని మరొక హీలింగ్ అని ఇలా చేతులు అనుకుని ఇలా పడుతూ ఉంటే అసలు నీ చేతిని ఎలా శక్తివంతం చేసుకోవచ్చు చెప్పారు. అలాంటి శక్తివంతమైన చేతితో స్పృశిస్తే రోగాలు పోతాయట. ఎందుకంటే ఈ శక్తి భగవత్ శక్తితో కూడినటువంటిది. భగవంటే భాగ్యము, భగవంతుడు ఆ శక్తితో కూడినది. ఈ చేతికే అయం మే హస్తో భగవాన్. చెప్పండి, మీకే తెలుసు. అయం మే భగవత్తర, అయం మే విశ్వభేషజోయం శివా అభిమర్శన అన్నాడు ఇక్కడ. విశ్వభేషజం సమస్తమును చికిత్స చేయగలిగే, విశ్వశబ్దానికి సమస్తమును చికిత్స చేయగలిగే ఒక ఔషధ స్వరూపమైన హస్తము మంగళకరమైన స్పర్శ కలది అగుగాక అన్నాడు. అంటే ఈ మంత్రంతో చేతికి శక్తి వస్తుందండి. ఆ చెయ్యి తగిలితే చాలు పవిత్రత వస్తుంది. ఆ చేతికి ఆ పవిత్రత ఇవ్వగలిగే శక్తి ఉన్నది ఇక్కడ. హస్తాభ్యాం దశశాఖాభ్యాం జిహ్వా వాచ పురోగవి అనామయితృభ్యాం హస్తాభ్యాం త్వాభ్యాం త్వభిమృషామపి. ఇది చెప్తున్నారు. ఇందులో భావం ఏంటంటే 10 కొమ్మలు కల చెట్టులో ఉంది చెయ్యి. 10 కొమ్మలంటే 10 వేళ్లతో ఉన్నటువంటిది. అలాగే మంగళకరమైన వాక్కు. ఈ రెండూ కూడాను రోగములు తొలగించగలిగే శక్తితో కూడి ఉండాలి. అలాంటి స్పర్శ ఈ చేత్తో ఇస్తున్నాను. ఇదొక్కసారి ఇప్పుడు ఇది హిప్నాటిజం ఇవి అంటారు. ఒక సద్భావాన్ని 10 సార్లు అనుకుంటేనే వస్తుందే. మీరు ఇప్పుడు చల్లగా మంచు కొండల్లో ఉన్నారు. ఆ చల్లదని ఎలా ఉందంటే అని మీరు అలా శ్రద్ధగా వింటూ ఉంటే రకరకాల మాడ్యులేషన్స్తో ఆ మంచు చల్లదనం వర్ణిస్తే మీ ఇక్కడ ఫ్యాను ఏసీలు కూడా ఉడికిపోతారు తెలుసా. అలా చెప్పగలిగే ఒక ప్రక్రియ హిప్నాటిజం మొదలైన వాటిలో కనబడుతుంటుంది. అవే మంత్రశక్తి కాదు, అది కేవలం ఒకానొక మాటతో నిన్ను అలా లాగేటటువంటి ఒక కనికట్టు లాంటిది. కానీ అది మంత్రశక్తి అయిన వాక్కు లేని దాన్ని తీసుకొచ్చి పెట్టగలదండి. అక్కడ తెలుసుకోండి. అక్కడ అలా హస్తములు అంత పవిత్రములు అవుతాయని చెప్తున్నారు. అంతేకాదు